మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఇది ఆగిపోయిందని వస్తున్న రూమర్స్ కి బ్రేక్ వేశాడు నిర్మాత ఏఎం రత్నం. దీనికి సీక్వెల్ కూడా ఉందన్న తను డైరెక్టర్ క్రిష్ ప్లేస్ రీప్లేస్ అయిందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదంటున్నారు. ఇప్పుడు తీసే హరిహర వీరమల్లులో కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీస్తున్నాం. ఆయన ఒక 17th సెంచరీ సినిమాని అటెంప్ట్ చేసి తీస్తున్న సినిమా బయటకు వచ్చాక తెలుస్తుంది. ఈ లోపు ఈ సినిమా బయటికి రాదు, ఆగిపోయింది, అసలు ఇది లేదు, పక్కన పెట్టేశారు అని మొన్న కూడా అసలు రాశాడు. నేను వెంటనే వాళ్ళ మీద ఏమైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ బురద చల్లుతారు. అందుకని ఏం చెప్పంటే ఇరాన్లో, బెంగళూరులో, హైదరాబాద్లో అన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది, త్వరగా ఫినిష్ అవుతుంది. ఇది హరిహర వీరమల్లు పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా చేస్తున్నాం. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన మూవీ వేసవిలో సెట్స్ పైకి వెళ్తోంది. ఇక మార్చ్ 8న మహాశివరాత్రి స్పెషల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. టైటిల్ తో సహా పోస్టర్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్ట. రెబల్ స్టార్ ప్రభాస్ తో హాను రాఘవపూడి తెరకెక్కించబోతున్న సినిమా మేలో పట్టాలెక్కనుందట. ఇక ఈ సినిమా తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. ఇక నాగశ్విన్ తీస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ మార్చ్ 18th లోగా పూర్తి కానుందట. శంషాబాద్ లో వేసిన టైమ్ మిషన్ సెట్ లోనే 15 రోజులు షూటింగ్ ప్లాన్ చేశారట. పాటతో సహా ప్యాచ్ వర్క్ కూడా వచ్చే నెల 18th లోగా పూర్తి కానుందట. దేవర మూవీ టీమ్ సాంగ్ షూట్ కి రెడీ అవుతోంది. 40 రోజుల బ్రేక్ తర్వాత కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేసింది సినిమా టీం. 10 నుంచి 15 రోజుల్లో సెట్ల పని పూర్తవుతుందట. ఆ తర్వాత 4 సాంగ్స్ ని తెరకెక్కించబోతుందట ఫిల్మ్ టీం. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన లో బడ్జెట్ మూవీ మ్యాడ్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. కళ్యాణ్ శంకరే తీస్తున్న సీక్వెల్ తాలూకు స్టార్ కాస్ట్ ని శివరాత్రికి అనౌన్స్ చేయబోతున్నారు. 300 కోట్లకు పైనే వసూలు రాబట్టిన తెలుగు సినిమా హనుమాన్ ఈ మూవీ సీక్వెల్ కి ఇప్పుడు సమస్య వచ్చిందట. లార్డ్ హనుమా పాత్రకి యష్ నుంచి చరణ్ కి, ప్రభాస్ నుంచి బన్నీకి ఎవరూ ఆసక్తి చూపించట్లేదట. కారణం కాల్ షీట్స్ అడ్జస్ట్ కాలేకపోవటం, తమ కొత్త లుక్స్ ఇప్పట్లో తీసేసే అవకాశం లేకపోవటం అంటున్నారు.